గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. అసలు ఇది ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఐబీడీ అంటే ఏంటి, అసలు దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? నార్మల్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం, లేకపోతే డిజార్డర్ అంటూ ఉంటాం. సో ముఖ్యంగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ రావడానికి రీజన్స్ అంటే సైకోసోమాటిక్ డిజార్డర్. సో నార్మల్గా మనం తీసుకున్న ఆహారం అనేది కంపల్సరీ 4 hours డైజెషన్ అవ్వడం, అవసరమైన పదార్థాలు యూజ్ అవ్వడం, అనవసరమైన మోషన్ రూపంలో బయటకు వెళ్ళడం. దిస్ ఈజ్ కామన్ కండిషన్. కానీ వీరిలో ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఇరిటేషన్ నథింగ్ బట్ బ్రెయిన్ ఇచ్ రావడం వల్ల, సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇరిటేబుల్ అంటే ఫుడ్ తీసుకోగానే బవల్ బిల్ అంటే ఇంటెస్టైన్స్ విల్ బికమ్ ఇరిటేషన్. కాబట్టి ఇమ్మీడియట్గా ఫుడ్ తినగానే డయేరియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది చాలామంది. విత్ కోలిక్ స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కొన్ని ఇయర్స్ రన్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే ఓన్లీ కడుపులో మంట వస్తుంది కదా, పెయిన్ వస్తుంది కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమో ర్యాంటాప్ హోమియోపరైజులో వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ స్టిల్ ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది, క్రానిసిటీ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా అవుతున్న స్టిల్ ఎండోస్కోపీలో తీయించినప్పుడు నథింగ్ విల్ బి దేర్. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎండోస్కోపీ కానీ కొలోనోస్కోపీలో కానీ మనకి ఇలాంటి డ్యామేజ్ పార్ట్ కానీ పెథలాజికల్ కండిషన్స్ ఏమీ ఉండవు. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇయర్స్లో రన్ అవుతూనే ఉంటాయి. వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ పెరుగుతుంది, అనీమిక్ అవుతూ ఉంటారు. ప్రాబ్లమ్ స్టిల్ రెక్టిఫై కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దీని ఎక్స్ప్రెషన్ 3 types ఉంటాయి. సో కొంతమందికి ఓన్లీ మలబద్ధకం ఉంటుంది, క్రానిక్ 3 years ఆఫ్ హిస్టరీ ఆఫ్ కాన్స్టిపేషన్, 4 years ఆఫ్ హిస్టరీ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉంటుంది. కొంతమందికి డయేరియా ఉంటుంది, విరేచనాలు తినగానే ఇమ్మీడియట్గా మోషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కాన్స్టిపేషన్ కొన్ని రోజులు తర్వాత ఆల్టర్నేటివ్ డయేరియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కామన్ సిమ్టమ్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మోర్ దెన్ 2 years కానీ 3 years కానీ ఉంటుంది. సో ఎండోస్కోపీలో ఏముండకుండా దాని తర్వాత ఓమిప్రజోల్ ర్యాంటాప్ కానీ యూజ్ చేసినా కూడా తగ్గనప్పుడు దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. సో ఎప్పుడు వస్తుంది అని కనుక మన హిస్టరీ కనుక తీసుకుంటే వెన్ ఎవర్ ఐ ఫీల్ స్ట్రెస్, టెన్షన్, ఇరిటేషన్, సో అది బేసిక్ ఫండమెంటల్ రీజన్ అది. సో ఫ్యామిలీలో రన్ అయినా కూడా ఇలాంటి సమస్యలు ఐబిఎస్లో నవడేస్ కామన్ అయినాయి. సో ఎక్స్ప్రెషన్ వైజ్ చూసుకుంటే ఎదర్ కాన్స్టిపేషన్ ఆర్ డయేరియా. సో రీజన్స్ ఏంటి, మెయిన్ రీజన్స్ ఏంటి? ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అంటే ఓకే 50% ఛాన్సెస్ ఉంటాయి రావడానికి, అది కాకుండా మిగతా రీజన్స్ ఏంటి? సో నార్మల్గా ఇప్పుడు కాన్స్టిపేషన్ కనుక తీసుకుంటే, డయేరియా కనుక తీసుకుంటే మేజర్గా ఏంటంటే డైజెస్టివ్ డిజార్డర్ ఇది. సో మనం తీసుకునే ఆహార పదార్థం అనేది కంపల్సరీ డైజెషన్ ఇమీడియట్గా కాకుండా 4 hours అవే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఏంటి అంటే ఆ బవల్ మూవ్మెంట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ సైకోసోమాటిక్ డిజార్డర్. యాజ్ కల్ పెథలాజికల్ కండిషన్స్ ఏమీ కనుక వాళ్ళు స్ట్రెస్ అయితే ఎప్పుడు కనుక లోన్ అవుతుంటారో, డైటరీ హ్యాబిట్స్ కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మన కాజిటివ్ ఫ్యాక్టర్స్ కిందకి ఓన్లీ సైకోసోమాటిక్ డిజార్డర్, ఇడియోపాటిక్ డిజార్డర్లో ఇది ఒకటి వస్తుంది. అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ మనకి ఏమీ గమనించదు, బట్ స్ట్రెస్ ఈజ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్గా రూల్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వీటితో పాటు ఇంకా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏముంటాయి, స్మోకర్స్ కానీ, అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ డైటరీ ఆస్పెక్ట్స్ ఎవరికైనా ఉన్నా, ఇర్రెగ్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ స్లీపింగ్ ప్యాటర్న్స్ ఉన్నా, ఆల్కహాలిక్ కానీ, కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వారికైనా అంటే ఎప్పుడైనా వాళ్ళకు స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా ఇవన్నీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, బేసిక్ రీజన్స్ కాదు, బట్ ఇవి ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి తోడుగా కొన్ని అదర్ డిజార్డర్స్ ఉన్నా, ఇమ్యూనిటీ పవర్ తగ్గే డిజార్డర్స్ ఏముంటాయి, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ యాడ్ అయినా కూడా ఇది కంపల్సరీ వాళ్ళలో ఫాస్ట్గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చాలామందికి ఏంటంటే ఐబిఎస్ కంటే ముందు అల్సరేటివ్ కొలైటిసా లేకుంటే మేజర్గా క్రాన్స్ డిసీజ్ అంటూ ఉంటాం. సో అలాంటి సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. కానీ వీళ్ళలో కానీ చీమ కానీ బ్లడ్ కానీ మోషన్లో పడ్డం ఉండదు. ఓన్లీ పెయిన్, గ్యాసెస్ ఫార్మేషన్, జస్ట్ లైక్ మన గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, జిఆర్డి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగా మాత్రమే ఉంటాయి. బట్ ఈ విధంగా ఇయర్స్ త్రూ రన్ అవుతుంటాయి. అండర్లైన్ పెథలాజికల్ కండిషన్స్ నిల్, సిబిపి చూసినా నథింగ్, ఈఎస్ఆర్ చూసినా నథింగ్, అండ్ ఎండోస్కోపీ కొలోనోస్కోపీ ఏమి చూసినా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, బట్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ ద పేషెంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ సైకోసోమాటిక్ డిజార్డర్. ఓకే, సో ఐబీడీకి ఖచ్చితమైన సిమ్టమ్స్ ఉండవని చెప్తున్నారు. అంటే ఇదే సిమ్టమ్స్ వేరే డిసీజ్ తోటి కూడా మ్యాచ్ అవుతున్నాయి. చాలా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? రూల్ అవుట్ మెథడ్లో ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, కంపల్సరీ ఏంటంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉండే డిజార్డర్ చాలా ఉన్నాయి, ఒబెసిటీ ఉండే డిజార్డర్ చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా అల్సరేటివ్ కొలైటిస్ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది కల్చర్ చేయడం వల్ల. అలాంటి డిసీజెస్లో మనకి ఎండోస్కోప్లో కొలోనోస్కోప్లో రూల్ అవుట్ అవుతాయి. కంపల్సరీ అండర్లైన్ పెథలాజికల్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్ ఇన్ ద కోలాన్ మ్యాక్సిమం. అది పస్ కానివ్వండి, బ్లడ్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అల్సర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, విల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్లో దీంట్లో ఉండదు, అదొకటి రూల్ అవుట్ చేయాలి. అండ్ మోషన్ కల్చర్ చేసినా కూడా మనకి ఇన్ఫెక్షన్ డిజార్డర్ బ్యాక్టీరియా కానీ సంథింగ్ ఈజ్ ఫైండ్ ఇన్ దట్ వన్. సో క్రానిక్ కాన్స్టిపేషన్ చాలా మందికి ఏంటుంది, థైరాయిడ్ పేషెంట్లో కూడా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటాయి, లివర్ డిజార్డర్లో కూడా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటాయి. డ్యూ టు సమ్ సెనిలిటీ ఆఫ్ దట్ మజిల్స్ వల్ల ఇబ్బంది, రీజనరేటివ్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇవి కంపల్సరీ మనం రూల్ అవుట్ చేయాలి. వేరేస్ డయేరియా కనుక తీసుకుంటే హైపర్ థైరాయిడ్ పేషెంట్లో డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్లో కూడా మనకు డయేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అది రూల్ అవుట్ చేయాలి. అన్ని పరీక్షలు కనుక మనం రూల్ అవుట్ చేస్తే
సో ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి మనకు క్రానిసిటీ కనుక ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది. కంపల్సరీ వీళ్ళకి ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ డిజార్డర్స్ రూల్ అవుట్ చేయాలి. థైరాయిడ్ ఉందా, డయాబెటీస్ ఉందా, అల్సరేటివ్ కొలైటిస్, ఎండోస్కోపీ కొలెస్ట్రాల్ రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదే విధంగా లాంగ్ రన్లో అవుతుంటే వెయిట్ లాస్ అయితే ఉంటాయి. నర్వస్ అంటే అసిమ్యులేషన్ మనకు ఫుడ్ తీసుకునే పర్పస్ ఏంటి, మేజర్గా సమ్ మినరల్స్, ఫుడ్ డైజెషన్, ఎనర్జీ ప్రొడక్షన్ కోసం తీసుకుంటుండే. ఈ విధంగా రన్ అవుతున్న కొద్ది ఏం డిజార్డర్స్ ఉండవు, బట్ పేషెంట్ విల్ డెబిలిటేటెడ్ అంటే వీక్నెస్ పెరుగుతూ ఉంటుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇన్ ఎవ్రీ వే, మినరల్స్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఎనీమిక్ అవుతూ ఉంటారు. అండ్ మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్స్, బోనీ పెయిన్, ఎండ్ ప్రొడక్ట్గా వాళ్ళకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కాన్స్టిపేషన్ క్రానిక్ డిజార్డర్ అయితే ఏమవుతుంది, పైల్స్ రావడం, దానివల్ల బ్లడ్ లాస్ రావడం, అండ్ అసిమ్యులేషన్ సరిగా ఉండకపోవడం, విరేచనాల వల్ల వెయిట్ లాస్ రావడం, కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ. ఇప్పుడు మన బాడీకి ప్రొటెక్టివ్ మెకానిజంకి అయ్యే ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఎక్కడ వస్తాయి, అసిమ్యులేషన్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో ఉండదు, వాటి నుండే ఎంజైమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ డిఫెక్ట్ ఉంటే సో ఇండైరెక్ట్గా రెసిస్టెన్స్ కూడా తగ్గిపోయి నాట్ ఓన్లీ దిస్ డిజార్డర్, వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళ కంపేర్ టు అదర్ పీపుల్ ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెడిసిన్కి ఎలాంటి మెడిసిన్స్ వాడినా, హైయర్ యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఇన్ఫెక్షన్ తగ్గదు, రెస్పాండ్ అనేది ఉండదు. అంటే ఓవరాల్గా లైఫ్ స్పాన్ అనేది అంటే నథింగ్ లైఫ్ స్పాన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐబిఎస్లో. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. మేడం నా పాప 12 years మేడం, ఆదిలాబాద్ మేడం. ఓకే ఆదిలాబాద్ మేడం. మా పాపకు 12 years మేడం, గ్యాస్ ప్రాబ్లం బాగుంది మేడం. ఓకే, బరువు ఎంత ఉంటుందండి పాప? గ్యాస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, అంటే డైజెషన్ సరిగా అవ్వదు, మోషన్ ఫ్రీగా ఉండదా పాపకి? నా మోషన్స్ ఫ్రీగానే ఉంటుంది మేడం. ఏమన్నా తిన్న వెంటనే ఒక్కోసారి మోషన్కి వెళ్తా ఉంటుంది, టూ టైమ్స్ వెళ్తుంది. ఓకే, వెయిట్ ఏమైనా తగ్గుతున్నారా? బరువు ఎంత ఉంటుంది పాప? ఫ్రీ ఉంటుంది మేడం. బరువు ఎంత ఉంటుందండి? బరువు పాప బరువు బరువు ఉంటుంది మేడం, 20 వరకు ఉంటుంది మేడం. ఓకే, 12 years 20 kgs అండర్ వెయిటే కదా, బరువు తగ్గిందా? తగ్గి అంటే అంతే ఉన్నది మేడం. అంటే పరీక్షలు ఏమైనా చేయించారండి? ఏం చేయించలేదు మేడం. ఓకే, అంటే మోషన్లో బ్లడ్ కానీ, కడుపు నొప్పి కానీ ఏమైనా అంటుందా? మోషన్. ఓకే, సో నార్మల్గా క్లియర్ కట్గా లేదు. ఇప్పుడు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది తనకి? ఈ మొన్నటి నుంచి పీరియడ్ కూడా సరిగ్గా కాదు మేడం. ఓకే ఓకే, సో నార్మల్గా 12 years పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కూడా కోరిలేట్ అయింది కాబట్టి ఈ డయేరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా టువర్డ్స్ థైరాయిడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ క్లియర్ కట్గా లేదు. 12 years అంటున్నారు, 20 kgs అంటున్నారు, దట్ ఈస్ క్వైట్ అండర్ వెయిట్. సో చాలా తక్కువ వెయిట్. సో ఓన్లీ 5 years 6 years వెయిట్ చెప్తున్నారు. బట్ ఇది కరెక్టో కాదో తెలియదు. బట్ ఒకసారి థైరాయిడ్ పరీక్షను రూల్ అవుట్ చేయండి. సో ఎనీ క్రానిక్ థైరాయిడ్లో మనకు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంటాయి, అనీమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ తినగానే మోషనల్ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పితో పాటుగా ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అయితే వెయిట్ లాస్ కంపల్సరీ డ్యామ్ షూర్ ఉండి ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీక్నెస్ అండ్ పాల్పిటేషన్, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫ్యామిలీస్లో కనుక మీకు కానీ మీ మిస్సెస్ కానీ ఉంటే ఉన్నా లేకుండా కంపల్సరీ ఆ పరీక్ష రూల్ అవుట్ చేయండి. థైరాయిడ్ ప్రొఫైల్ T3, T4, TSH అండ్ CBP-ESRతో పాటు హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా చేయించండి సార్. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ ఎంత తొందరగా మనకు డిసీజ్ ఉన్నది కనుక కనుక్కొని కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డ్యామేజ్ అంటే 12 years అంటున్నారు, దట్ ఈస్ ప్యూబర్టీ ఏజ్. ఇప్పుడు గ్రోత్ అనేది పాపకి ఇప్పటి నుంచే, ఎదుగుదల అనేది ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి డిజార్డర్స్ కనుక ఇమీడియట్గా కరెక్షన్ చేస్తే ఫిజికల్ గ్రోత్ అంటే శారీరక ఎదుగుదల కానీ, మానసిక ఎదుగుదల కానీ 100% మీకు సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కరెక్షన్ కూడా ఇర్రివర్సిబుల్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో థైరాయిడ్ ఉన్నా, ఇంకేది అదర్ ఇష్యూస్ ఉన్నా కూడా కరెక్షన్ చేయొచ్చు. ఒకసారి ఆ పరీక్షలు చేయించుకొని మీ నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ వస్తుంది. సేఫెస్ట్ ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉంటాయి మీ పాపకి. డాక్టర్, జనరల్గా ఇలాంటి డైజెస్టివ్ డిజార్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ కానివ్వండి, డయేరియా కానివ్వండి, ఫుడ్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇందాక మీరు చెప్పారు స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల కూడా వీటి మీద ఎఫెక్ట్ ఉంటుందని, ఎలా అండి? ఏ విధంగా అంటే యాంగ్జైటీ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం వాట్ వీ థింక్ దట్ విల్ హ్యాపెన్. సో ఫిజికల్గా వచ్చేది ప్రొడక్టివ్ ఎండ్ ప్రొడక్ట్ మెల్లిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నా, ఎప్పుడైతే మనం ఆలోచన విధానంలో తేడా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం డైజెషన్ జ్యూసెస్ మామూలుగా మనం తినే ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ని బట్టి ఆ జ్యూసెస్ సెక్రీషన్ అవ్వడం, నథింగ్ బట్ యాసిడ్స్. సో యాసిడ్ మన బాడీ పైన పడితే ఏ విధంగా ఉంటుంది, కాన్స్టెంట్గా నథింగ్ బట్ ఎరోజన్ స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారో, ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ బై వర్క్ కావచ్చు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ నథింగ్ బట్ అంటే స్లీప్ డిజార్డర్ కాకుండా, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ ఉన్నా, సరిగా ఫుడ్ క్వాలిటీ తీసుకోకుండా, సో టైంకి తీసుకున్న గ్యాసెస్ సెక్రేషన్ ఎక్కువ అవ్వడం, ఓవర్ సెక్రేషన్ అవ్వడం, లేకపోతే టైంకి తీసుకోకుండా ఆ టైంకి కాకుండా అది
ఓవర్ నైట్ ఈ ప్రాబ్లం రాదండి. కొన్ని వీక్స్ కానీ క్రానిసిటీ పెరిగినప్పుడు మనకి ఇట్ విల్ టేక్ ఇన్ టు ఎసిడిటీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. దెన్ ఎసిడిటీ వల్ల ఏమవుతుంది, కంటిన్యూస్ పెయిన్ రావడం, మంట రావడం. సో దెన్ ఇది కన్వర్ట్ అయిపోయి కొన్ని ఇయర్స్ కనుక ఉండి మన లైఫ్ ప్యాటర్న్ని బట్టి కూడా ఉంటుంది. 6 months కావచ్చు, 6 years కావచ్చు, లైఫ్ స్టైల్ని బట్టి, మన డైటరీ హ్యాబిట్స్ని బట్టి ఇట్ మే లీడ్స్ టు అల్సర్స్. బిఫోర్ అల్సర్స్ ఆ మ్యూకోజా విట్ బికమ్ అల్సర్ అంటే దాని ప్రొడక్షన్ లెవెల్లో మనకు ఓవరాల్ గ్యాసెస్ సెక్రెషన్ ఉండదు, కంప్లీట్గా ఫుడ్ డైజెషన్ అనేది జరగదు. సో ఇట్ విల్ బికమ్ ఇన్ టు గ్యాసెస్ ఫార్మేషన్. సో నెక్స్ట్ స్టేజ్, సో ఫ్లాచులెంట్ డిస్పెప్సియా అని కొద్దిగా ఫుడ్ తీసుకోగానే కడుపు ఉబ్బరం అనిపించడం, మలబద్ధకం రావడం, డెఫిషియన్సీ రావడం. కొంతమంది 2 types ఆఫ్ అల్సర్స్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ అల్సర్ అండ్ డ్యూయోడినల్ అల్సర్. గ్యాస్ట్రిక్ అల్సర్ అయితే తినగానే మనకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది, బట్ వేరేస్ డ్యూయోడినల్ అల్సర్ తిన్నాక 1 hourకి పెయిన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ అల్సర్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతుంటారు, ఎందుకంటే పెయిన్ రాగానే తింటూ ఉంటారు. సో డ్యూయోడినల్ అల్సర్ వారు తినడానికి భయపడుతూ ఉంటారు, సో తినగానే పెయిన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొద్దిపాటి అంటే ఇప్పుడు మన చేతిలో ఉండేది ఏంటి, స్ట్రెస్ ఇన్ అవర్, అది మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకోకుండా సర్టన్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయొచ్చు. యోగా లాంటి ఎక్సర్సైజ్ వల్ల కానీ, కరెక్ట్ టైంలో ఫుడ్ తినడం కానీ, మ్యాక్సిమం వితిన్ ½ an hour గ్యాప్లో అయినా స్లీప్ ప్యాటర్న్ 6 to 8 hours కనుక చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మేమే పోస్ట్ పోన్ చేయకుండా సివియారిటీ వైజ్ మనకు పెరగకుండా అక్కడి వరకు కూడా ఆపొచ్చు. ఇప్పుడు క్రానిక్ స్మోకర్స్ ఉన్నా, ఆల్కహాలిక్ ఉన్నా కూడా డిపోజిషన్స్ విల్ బి మోర్ అండ్ ఇచ్చింగ్ అని స్టార్ట్ అయిపోయి ఎక్కువగా మనకి మ్యూకోజల్ ఇరిటేషన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫిషియన్సీ, ఈవెన్ దో హెల్దీ ఫుడ్ మనం తీసుకున్నా తినగానే చాలామందికి స్మోకింగ్ అలవాట్లు ఉంటుంటాయి. సో కంప్లీట్గా అసిమిలేషన్ డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు కూడా స్టిల్ డెఫిషియన్సీ మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తిన్నది వంట పట్టకపోవడం అంటూ ఉంటాం, ఆ డిజార్డర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళలో. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. సో జనరల్గా ఈ ఐబీడీ ఉన్న వాళ్ళు 12, 14 years, 16 years నుంచి సఫర్ అవుతూనే ఉంటారు. సమ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు, కానీ రిజల్ట్స్ కనిపించవు. అంటే కరెక్ట్ డయాగ్నోసిస్ చేయలేక, ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వలేక ఇలాంటి ప్రాబ్లమ్ అంటే ఇన్ని ఇయర్స్ సఫర్ అవుతూ ఉంటుంటారా? ఎస్, యాక్చువల్గా ఏంటంటే ఇనీషియల్గా ఐబీ ఈస్ నథింగ్ బట్ మోర్ దెన్ 3 years, 4 years క్రానిసిటీ వచ్చిన తర్వాతనే దిస్ ఈజ్ అని రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. బట్ మనకి ఇచ్చే మెడికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇన్స్టెంట్ రిలీఫ్, ర్యాంటాపో, పెంటాపోమిప్రజోల్ వేసుకుంటే రిలీఫ్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ విల్ మెయింటైన్ ఆ మోషన్ ప్రాబ్లమ్ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏమీ లేదు కదా ప్రాబ్లం అంటూ ఉంటాం. సో నెగ్లిజెన్స్ అనేది పేషెంట్ రూపంలో ఉంటుంది, బట్ డాక్టర్ దగ్గరికి విజిట్ అయ్యే లోపల వాళ్ళకి ఇలాంటి ప్రాక్టికల్గా తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఓన్లీ అలాంటి టెంపరీ రిలీఫ్ అంటే మైండ్ అండ్ బాడీని కనుక 2 కోరిలేషన్ చేసుకొని ఇలాంటి మందులు లేవు ఉంటే కనుక ఇచ్చేది యాంటీ డిప్రెజెంట్స్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకు ఒరిగేది ఏమి ఉండదు, ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది, డిపెండెన్సీ ఆఫ్ మెడిసిన్స్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. బట్ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ కనుక తీసుకుని కరెక్ట్ మెడికేషన్ ఇస్తే, సో ఇలాంటి డిజార్డర్స్కి మనకి ఎక్కువ హోమియో చికిత్సలో బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈజ్ నో పెథలాజికల్ కండిషన్, నో మెడిసిన్ ఇన్ అనదర్ సిస్టమ్. సో మనకు కావాల్సింది ఏంది, పేషెంట్ ఈజ్ సఫరింగ్ కాబట్టి ఆ పేషెంట్ హ్యాజ్ ఏ హోల్గా మనం వీ కెన్ ట్రీట్. సో ఇలాంటి సైకోసోమా డిజార్డర్లో ఇప్పుడు స్ట్రెస్ ఆ విధంగా ఇంపాక్ట్ తీసుకొని వాళ్ళ లైఫ్ టైంని బట్టి తీసుకొని, లైఫ్ ప్యాటర్న్ని తీసుకొని మన మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సొల్యూషన్ విల్ బీ దేర్ ఇన్ హోమియోపతి ఫర్ ఐబిఎస్ డిజార్డర్స్. ఈవెన్ దో 10 years హిస్టరీ కానివ్వండి, 20 years హిస్టరీ కానివ్వండి, 5 years హిస్టరీ కానివ్వండి. సో వాళ్ళు మళ్ళీ గ్రాడ్యువల్గా పెయిన్ తగ్గిపోవడం, గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గిపోవడం, వెయిట్ గెయిన్ అవ్వడం, సో ఇన్ఫెక్షన్స్ ఎలాంటి రాకుండా ఉండడం, ఇన్ ఎవ్రీ వే దే విల్ బికమ్ నార్మల్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నేను గుంటూరు నుంచి అండి, నా పేరు వెంకటాచలం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ కవిత గారు ఉన్నారు. 1 year నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉందండి, తగ్గట్లేదు. ఓకే, గ్యాస్ బాగా ఎక్కువగా ఉంది. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము పార్సిల్ ఆఫీస్ అండి మాది. ఏంటండి? ట్రాన్స్పోర్ట్ పార్సిల్. ఓకే ఓకే ఓకే. థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్? అయ్యేలేవండి, ఓన్లీ గ్యాస్ అంటే పొట్ట బిగిస్తూ ఉందండి. ఓకే, అంటే స్కానింగ్ కానీ ఏమైనా తీయించారు సార్? లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఏమైనా? 1 year కింద తీపించాండి, అల్సర్ లాగా ఉందన్నారు. తర్వాత ఏమో ఇంకా అప్పుడు తగ్గింది, మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చిందండి. ఓకే, సో సిన్స్ ఇర్రెగ్యులర్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ అంటే డైటరీ హ్యాబిట్ సరిగా ఉండదు, స్లీప్ ప్యాటర్న్ సరిగా ఉండదు. సో దిస్ ఈజ్ అల్సర్ అండి, పెప్టిక్ అల్సర్ అండ్ రూల్ అవుట్ అయింది ఉందని చెప్పినారు. సో దాన్ని బట్టి ఫ్లాచులర్ డిస్పెప్సియా స్టార్ట్ అయింది ఇందాక నేను చెప్పినట్టు. సో మీరు కంపల్సరీ మేనేజ్మెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా టైంలో ఫుడ్ మెయింటైన్ చేయడం. చాలామందికి ఫుడ్ మధ్యలోనే వాటర్ తాగే ఎక్కువ తాగుతూ ఉంటారు. సో ఆ విధంగా కాకుండా కంప్లీట్ నమిలి తిని తర్వాత 1.5 an hour గ్యాప్ తర్వాత వాటర్ ఇంటేక్ తీసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటిస్తూ కనుక హోమియో చికిత్స వాడితే ఏందో అల్సర్ ఫార్మేషన్ టువర్డ్స్ నార్మల్ కావడం, గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గిపోవడం, డైజెషన్ ప్రాపర్ అవ్వడం, మలబద్ధకం తగ్గిపోవడం, ప్రాబ్లం మళ్ళీ ఫ్యూచర్లో రికరెన్స్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మన చేతిలో ఉండదు, బట్ పేషెంట్ చేతిలో ఏంటంటే రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ తినడంతో పాటు రెగ్యులర్గా ఎవ్రీ 4 hours మీల్ చేయడం. సో మీల్ అవైలబుల్ లేకుండా చిన్న ఫ్రూట్ కూడా తీసుకోవడం వల్ల కూడా మేనేజింగ్ పార్ట్ అనేది కరెక్షన్ అయితే మీకు ఫ్యూచర్లో మళ్ళీ మన చికిత్స వాడిన తర్వాత ప్రాబ్లం రిపీట్ కాదండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
అయితే మా బాబు అయితే భోజనం చేయడు కరెక్ట్ టైంకు 2 days ఒకసారి మోషన్స్ వెళ్తాడు మేడం. హ్మ్. దాని గురించి అడుగుదాం అనుకున్నా. బాబు ఇంకోటి వయసు మా ఎంత పాప అండి? కూడా బాబు 11 years మేడం. ఓకే. వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటాడా? వాటర్ కూడా తక్కువ తీసుకుంటాడు మేడం. ఓకే. సో ఏజ్ 11 years అంటున్నారు. క్రానిక్ కాన్స్టిపేషన్స్. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది తనకి? సమస్య అంటే చాలా రోజుల నుంచి ఉంది మేడం. బరువు ఎంత అంటే ఉంటుంది? చాలా రోజులు అని ఏం లేదు, మనకు 2-3 years నుంచి బహుశా ఇక తినడు, చెప్పని తింటాడు, హ్మ్. అన్ఈజీగా తినేస్తుంటాడు భోజనం. బరువు ఏమైనా పెరగడం తగ్గడం జరిగిందా? బరువు అదే రేంజ్ ఉన్నాడు. ఓకే. సో నార్మల్గా ఏంటంటే డైటరీ ఆస్పెక్ట్ ఫిజికల్ ఇన్యాక్టివ్ ఉన్న ఆకలి మందగింతి ఉంది అండ్ మలబద్ధకం ఉంది. సో డైజెషన్ ప్రాబ్లమే ఉంది బాబుకి. సో వాటర్ ఇంటేక్ ఉంటే తీసుకునే ఆహార పదార్థం తింటూ కూడా ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లం నార్మల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. సో వాకింగ్ లాంటిది కానీ యోగా కానీ ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ, ఆల్టర్నేట్ డే వెళ్ళినా 2 days వెళ్ళినా అటెంట్ మాత్రం చేయమనండి. వాటర్ ఇంటేక్ తీసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఏజ్ అంటే మెడిసిన్ ఇవ్వచ్చు, బట్ డైటరీ హ్యాబిట్స్ తనకి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. ఆకలి మందగించింది. ఇప్పుడు ఈ మందులు ఇవ్వడం వల్ల ఆకలి పెరగడం, డైజెషన్ ప్రాపర్గా అవ్వడం ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్నా కూడా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదే స్టిల్ రన్ అవుతున్నా కొద్దిగా లేజినెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్దర్ ఫ్యూచర్లో క్రానిక్ కాన్స్టిపేషన్ వస్తే పైల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్లో ఇవి చెప్పినాయంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ దించడం, కరెక్ట్గా టైంకి అటెండ్ చేయించండి. మిగిలింది ఆ విధంగా స్టిల్ ప్రాబ్లం రెక్టిఫై కాకుంటే బాబును నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్కి తీసుకురండి. సో ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆకలి పెరగడం, డైజెషన్ ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్ని మందులు వాడడం వల్ల. ఓకే. వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శ్రీనివాస్ గారు. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాది 2 months నుంచి వెయిట్ లాస్ అయ్యానండి, 2 kgs. మోషన్స్ కూడా ఫ్రీగా అవుతున్నాయి. ఓకే. కొంచెం ఫ్రెష్ ఉంది. సిన్స్ 2 months నుంచి 2 kgs వెయిట్ లాస్ అయినారు, డయేరియా వస్తుంది. సో పరీక్షలు ఏమైనా చేయించారా సార్? చేయించానండి, ఏం లేదు, నెగిటివ్ వచ్చింది. ఏం చేయిస్తారు? అంటే నాకు కొంచెం డౌట్ ఉంది, ఎలిసా టెస్ట్ చేయించానండి. దానికోసం కొంచెం ట్రస్ట్ అయ్యాను, నెగిటివ్ వచ్చింది. అప్పటి నుంచి కొంచెం వెయిట్ లాస్ అనిపిస్తుంది. ఓకే. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాట్లు ఉన్నాయా? లేదండి అలాంటి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ టీబీ ఏమైనా ఉందా? లేదు. సో వెయిట్ లాస్ దెర్ విల్ బి మల్టిపుల్ రీజన్. సో ఎలిసా ఇది రూల్ అవుట్ అయింది, బట్ హైపర్ థైరాయిడిజం వన్ రీజన్, డయాబెటిక్ కూడా వల్ల కూడా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఐబిఎస్ వల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ టీబీ వల్ల కూడా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 4ని మనం రూల్ అవుట్ చేయాలండి. సో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా 1 is రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ ప్రొఫైల్ T3 T4 TSH ఒకసారి చేయించండి. దాంతోపాటు డయాబెటిక్ ప్రొఫైల్ ఒకసారి చేయించండి. సో మనకి ఏ ప్రాబ్లమో కనుక రెక్టిఫై అవుతే ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వచ్చు, నీడ్ నాట్ టు వరీ. సో జనరల్గా ఐబిఎస్ ఉన్న వాళ్ళకి ఎంత మందులు వాడినా రిజల్ట్స్ కనిపించవు. అంటే దీనివల్ల సైకలాజికల్ డిజార్డర్ కూడా అని చెప్పారు. సో దీనివల్ల వేరే వాళ్ళ మీద చిరాకు చేయించడం, వేరే వాళ్ళ మీద కోపం చేయించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో హోమియోపతి మెడిసిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇలాంటి సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి అంటారా? డెఫినెట్లీ అండి. సో బెనిఫిట్స్ అయ్యేది ఫ్రమ్ రూట్ నుంచి అవుతుంది కాబట్టి ఇరిటేబిలిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కోపం, చిరాకులతో పాటు ఇరిటేషన్ తగ్గడంతో పాటు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. చాలామంది వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ, ఫైబ్రోమయాలజీస్ రావడం, అనీమిక్ ఉండడం, రెసిస్టెన్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వెన్ హోమియోపతి విల్ స్టార్ట్స్ అంటే సైకోసోమాటిక్ డిజార్డర్ కాబట్టి అక్కడ కరెక్షన్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఎంజైమ్స్ ప్రొడక్షన్ నార్మల్గా అవ్వడం, అసిమిలేషన్ నార్మల్గా అవ్వడం, గ్రాడ్యువల్గా వెయిట్ గెయిన్ అవ్వడం, ఇరిటేషన్ తగ్గిపోవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకుండా ఓవరాల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వై కరెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి సొల్యూషన్ రూపంలో ఉంటుంది. బట్ పేషెంట్ టు పేషెంట్ రెస్పాన్స్ని బట్టి డ్యూరేషన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు 5 to 7 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి 1 to 2 years మినిమం వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్, తేడా సివియారిటీలో తేడా గమనిస్తుంటారు. 5% ఇంప్రూవ్మెంట్, 10% ఈరోజు 3 daysకి వన్స్ మోషన్ వెళ్ళేది, ఆల్టర్నేట్ డే వెళ్ళడం, 1 day వెళ్ళడం, ఫ్రీ మోషన్ రావడం, డయేరియా ఉంటే ఒక రోజుకు 7-8 సార్లు వెళ్ళేది 1-2 times తగ్గిపోవడం, 2 daysలో 7 times కావడం, ఆ విధంగా. సో గ్రాడ్యువల్గా ప్రతి ప్రాబ్లం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీన్ వైల్ విత్ రిపోర్ట్స్తో పాటు ఫిజికల్ బాడీలో కూడా మనకు పేషెంట్కి ఎవ్రీవే నార్మల్గా అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మా వారికి ఒక 2-3 నెలలకు ఒకసారి కడుపులో మోషన్స్ అవుతున్నాయండి. ఓకే. లూజ్ మోషన్స్. ఓకే. మోషన్స్ లూజ్ అవుతున్నాయి, కడుపు నొప్పి. తర్వాత స్కానింగ్ తీశారు, నార్మలే వచ్చింది, వెయిట్ కూడా తగ్గుతున్నారు. ఓకే. మరి మందులు ఏం వాడుతున్నారు? మాది డాక్టర్ రాసిచ్చినే వాడిని, మోషన్ తగ్గుతున్నాయి, అయితే ఇన్ఫెక్షన్ లాగా అని అన్నారు.
సో చాలా అదే మందికి అండి. వాటర్ వెయిట్ కూడా ఇన్ఫెక్షన్. తగ్గుతున్నారండి, బాగా సన్నగా అయిపోయింది. తర్వాత ఈ చెంపలు దవడలు తర్వాత అవన్నీ పెంచుతున్నాయండి ఇన్ఫెక్షన్ లాగా. అల్సర్స్ అవుతున్నాయి. ఎస్, ఆ, పెంచడం, పుండ్లు రావడం, అల్సర్స్ అవ్వడం, డెఫిషియన్సీ ఎక్కువ ఉంది తనకి. సో మేబీ డైజెస్టివ్ డిజార్డరే ఉంటుందండి అది. త్రూ వర్డ్స్ డిసెంట్రీ కావచ్చు, అది ఐబిఎస్ కావచ్చు. సో పెయిన్ఫుల్ డెఫెకేషన్, పెయిన్ఫుల్ కడుపులో నొప్పి వచ్చి మోషన్ రావడం, డయేరియా రావడం అనేది 2 రూల్ అవుట్ అయ్యే ఛాన్స్. అల్సరేటివ్ కొలైటిస్లో కూడా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోషన్లో ఏమైనా బ్లడ్ వస్తే 2 వర్డ్స్ అటువైపు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డీసెంట్రీ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, వీళ్ళ కూడా సివియర్గా వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ అల్సర్స్ రావడానికి రీజన్ ఏంది? న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల అల్సర్స్ రావడం, మ్యాప్టస్ అల్సర్స్ అంటూ ఉంటాం. సో మీ హస్బెండ్ని తీసుకొని రిపోర్ట్ తీసుకొని నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. డెఫినెట్గా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఈజ్ వాట్ అనేది, ఏ విధంగా డెటరీ ఆస్పెక్ట్ మెయింటైన్ చేయాలి, మేనేజ్మెంట్ పాయింట్ ఏంటి, ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలి, ఏ విధంగా తగ్గుతుంది అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో డాక్టర్, ఐబిఎస్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో నార్మల్గా డైరెక్ట్గా ఐబీఎస్ అంటే కాన్స్టిపేషన్, డయేరియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ వల్ల ఏముంటుంది? క్రానిసిటీ ఆఫ్ కాన్స్టిపేషన్ వల్ల అప్పుడు గ్యాసెస్ ఫార్మేషన్తో పాటు పైల్స్ రావడం, ఫిజర్ కానీ ఫిస్టులా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పైల్స్ వల్ల కంటిన్యూస్ బ్లడ్ లాస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజర్ ఫిస్టులా వల్ల సివియర్గా పెయిన్, దే కాంట్ అటెండ్ ద మోషన్, ఇన్ఫెక్షన్ కంటిన్యూగా రికరింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల కూడా ఫిస్టులాస్ వల్ల కూడా యాప్సెస్ రావడం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల నెయిల్ ఇన్ఫెక్షన్, జాయింట్ ఇన్ఫెక్షన్స్, అనీమిక్ కావడం, హిమోగ్లోబిన్ లాస్ అవ్వడం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో దాంతోపాటు సైకలాజికల్ అంటే వెయిట్ లాస్తో పాటు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ విల్ బీ మోర్. సో నలుగురిలో వాళ్ళ ఎలాంటి పార్టీస్ కానీ కంటిన్యూగా హ్యాపీగా దే కాంట్ అటెండ్. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళ కంప్లీట్గా ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అంటే సోషల్ మూవ్మెంట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం పార్టీస్ అవాయిడ్ చేయడం. సో ఫిజికల్ బాడీ ఎఫెక్ట్తో పాటు మెంటల్లీ ఆల్సో దే విల్ డిస్టర్బెన్స్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పాసిబిలిటీస్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ వేరే అదర్ డిజార్డర్ కూడా వెల్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సైకోసోమాటిక్ డిజార్డర్ అని ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కొద్దీ ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉంటాయి. ఆటోమేటిక్ బట్ ఆర్ఏ కానీ, ఎస్ఎల్ఈ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హషిమోటోస్ థైరాయిడైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు కంపేర్ టు అదర్ పీపుల్ వీళ్ళకి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, మేడం, చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ కవిత గారు ఉన్నారు. హలో, మా అబ్బాయిది మాది వరంగల్ మేడం. ఓకే. అయితే మా అబ్బాయికి పొట్ట ఉబ్బినట్టు, గ్యాస్ వచ్చినట్టు, ఆ దొడ్డికి స్టాఫ్ గా పోవడం లేదు మేడం. ఇట్లా కనీసం ఒక 4-5 సంవత్సరాల నుండి అవుతున్నది. మెడిసిన్స్ వాడుతున్నాం, అయినా కూడా తగ్గడం లేదు. ఏమన్నారు? బాబుకి స్కాన్ కానీ ఏమైనా తీయించినారా? థైరాయిడ్ పరీక్ష కానీ, స్కాన్ పరీక్ష కానీ చేయించినారా? తీయించినాం మేడం. మామూలుగానే ఉంది, ఏది లేదు. ఈయన ఊకే అనుకుంటుంటేనే ఈ ప్రాబ్లం అవుతున్నది అని చెప్తున్నారు. అంతేగాని ఏం మనం మెడిసిన్స్ వాడినా కూడా నయం కావడం లేదు. ఎస్, అది 2 అవర్స్ ఐబీఎస్ కింద థైరాయిడ్ ప్రొఫైల్ రూల్ అవుట్ అయింది అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ స్కాన్ రూల్ అవుట్ అయింది. కాబట్టి 2 అవర్స్ అలాంటి సమస్య ఉంది. క్రానిక్ కాన్స్టిపేషన్ మోర్ దెన్ 4 years, ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ ఎలాంటి లేదు అంటే అదే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకసారి తీసుకురండి. అనుకోవడం వల్ల అంటే ఇప్పుడు స్ట్రెస్ అంటే ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా మోషన్ కానీ, మలబద్ధకం కానీ, గ్యాసెస్ ఫార్మేషన్ కానీ ఉంటుంది. సో ఎక్కువ మంది డైరియా రాగానే తొందరగా వాళ్ళు రన్ అవుతుంటారు హాస్పిటల్కి ఏమైందో అని చెప్పేసి. బట్ కాన్స్టిపేషన్ అంటే వెరీ రేర్, తొందరగా వెళ్ళరు. సో ఈరోజు కాకపోతే రేపు అని చెప్పి డైరెక్ట్ యాసిడ్ పోస్ట్ పోనింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఇయర్స్తో రన్ అవుతూ ఉంది. కాబట్టి మీ బాబుని ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నారు కదా, థైరాయిడ్ కానీ స్కాన్ రిపోర్ట్స్ అన్నాయి అన్నారు కదా, అవి తీసుకొని బ్రాంచ్కి తీసుకురండి. డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. డైజెషన్ ఓవరాల్గా డైజెస్ట్ సిస్టమ్ కరెక్షన్ అవ్వడం, కాన్స్టిపేషన్ నార్మల్ కావడం, గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గిపోవడం అండ్ ఒక పాజిటివ్ అప్రోచ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆలోచన విధానంలో కూడా తేడా అయ్యే ఛాన్సెస్, గ్రోత్ డిఫెక్ట్స్ ఉండకుండా కూడా, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకుండా కూడా నార్మల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. సో ఐబీఎస్ అనేది జనరల్గా స్ట్రెస్తో కూడిన డిజీజ్ కాబట్టి జనరల్గా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే జాబ్ చేస్తారో, కొంతమంది డిగ్రీ లేకపోతే పీజీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇందాక కాలర్ విన్నాం చిన్న బాబు కూడా వచ్చిందనేసి. సో అంత చిన్న వయసులో వాళ్ళు కూడా వస్తుందంటారా? సో క్రానిక్ కాన్స్టిపేషన్ మే లీడ్స్ టు ఇచ్చింగ్. సో స్ట్రెస్ అంటే ఫిజికల్ స్ట్రెస్తో పాటు మెంటల్ స్ట్రెస్ కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఇది కనుక ఫ్యామిలీలో కనుక రన్ అయితే, సో డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నా కూడా, అప్పుడు కాన్స్టిపేషన్ కంటిన్యూస్ ఉన్నా కూడా టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇది మిడిల్ ఏజ్ గ్రూప్ 20+ వాళ్ళకే వచ్చే అవకాశాలు ఉంటాయి స్ట్రెస్ లెవెల్స్ లేకుండా. కొన్ని రకాల లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే అబ్నార్మల్గా ఉన్నా కూడా ఈ క్రానిక్ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఒకసారి అలాంటి పరీక్షను కూడా మనం రూల్ అవుట్ చేయొచ్చు. ఆ విధంగా లేకుండి ఎండోస్కోపీలో, కొలోనోస్కోపీ, థైరాయిడ్లో ఏమీ లేకుంటే 2 అవర్స్ టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. నేను హోమియోకేర్ మెడిసిన్ వాడుతున్నానండి. నాకు మోకాళ్ళు పెయిన్స్ వచ్చినాయి. మామూలుగా వేరే హాస్పిటల్కి వెళ్ళి
టెస్ట్ చేయించుకున్నానండి, ఏ రిపోర్ట్స్ ఏం రాలేదు. మెడిసిన్ ఇంజెక్షన్ ఏది వేయించుకున్నా కానీ బ్లాక్ అయిపోవడం, స్కిన్ బ్లాక్ అయ్యి ఎలర్జీ రావడం, వెయిట్ లాస్ అయిపోయినా, ఓకే. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే 1 month రాలేదు. నేను హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వెళ్ళాను కరీంనగర్ లో, వాడుతున్నానండి. ఎలర్జీ వస్తుంది చేతుల మీద, వెయిట్ లాస్ అయిపోయినా చాలా. ఎట్లా అంటే ఎలర్జీ వచ్చి స్కిన్ అంతా వైట్ అయిపోయినట్టు అయిపోయింది చేతుల మీద. ఓకే, మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది వెయిట్ లాస్ అవ్వడం? వెయిట్ లాస్ అంటే ఒక 6-7 months అవుతుందండి. ఓకే, ఏమేమి పరీక్షలు చేయించారు మీరు? మామూలుగానే చేయించానండి, బ్లడ్ టెస్ట్ మామూలుగానే, యూరిన్ టెస్ట్ ఇవి, షుగర్ ఇవి చేయించాను కానీ ఏం రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చినాయి. అవి థైరాయిడ్ కూడా నార్మల్, అంటే కీళ్ళ నొప్పులు కూడా ఏమైనా ఉన్నాయా మీకు? స్కిన్ ప్రాబ్లంతో పాటు కీళ్ళ నొప్పులు ఉన్నాయండి. థైరాయిడ్ చేయించుకోలేదు. ఒకసారి థైరాయిడ్ అండ్ ఆర్ఏ కూడా చేయించండి. సో దానివల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్, స్కిన్తో పాటు ప్రాబ్లమ్స్ రావడం, ఎస్ఎల్ఈ కూడా చేయించండి. అది రూల్ అవుట్ చేస్తే స్కిన్ ఎక్కువగా ఎఫెక్షన్స్, వెయిట్ లాస్, జాయింట్ పెయిన్స్, మనకు సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బ్లాకిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్, సో పిగ్మెంటేషన్ రావడం ఉంటుంది. అది ఒకసారి రూల్ అవుట్ చేయండి. ఇది 1-2 monthsలో తగ్గే సమస్య కాదు కంపల్సరీ. ఇప్పుడు 6-7 months నుంచి ఉన్నా కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మందులు వాడుతున్న కొద్ది ఇప్పుడు కరెక్ట్, యు ఆర్ ఇన్ కరెక్ట్ హ్యాండ్స్. రెగ్యులర్గా అక్కడే కంటిన్యూగా మెయింటైన్ చేయండి. సో వెయిట్ లాస్ కూడా గెయిన్ అవ్వడం, నార్మల్గా మీకు కాల్షియం డెఫిషియన్సీ కొద్ది సప్లిమెంట్ తీసుకుంటూ కనుక మందులు వాడి ఎస్ఎల్ఈ ఉన్న, ఆర్ఏ ఉన్న కూడా ఓవరాల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 1-2 years మినిమం మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ 1-2 years వరకు రిజల్ట్ లేకపోవడం ఉండదు. రీసెంట్గానే స్టార్ట్ చేసిండ్రు కాబట్టి డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ద చేంజ్. 5%, 10%, 20% గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ప్రీవియస్గా ఏ విధంగా ఉన్నారో యూ విల్ బికమ్ లైక్ దట్. బట్ డిపెండింగ్ అపాన్ రెస్పాన్స్ని బట్టి డిలే. ఇప్పుడు ఎస్ఎల్ఈ అంటే చాలా కాలం వాడాలి, దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి కొద్దిగా క్రిటికల్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఆర్ఏ ఉన్న, ఎస్ఎల్ఈ ఉన్న. వేరే అదర్ ప్రాబ్లమ్స్ అయితే తొందరగా కరెక్షన్ అవుతాయి. సో ఓవరాల్గా ఐబీఎస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 News.